వచ్చే రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకురు కదా, చాలా వరకు మార్కెట్ సప్లై దగ్గరనే సస్టైన్ అయినప్పటికీ కూడా ఈ కింద కన్సోలిడేషన్, సైడ్ వేస్ కన్సోలిడేషన్, ఈ చూడండి మెల్లగా స్లో స్టడీ డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత అప్ సైడ్ పోయింది. ఈ కన్సోలిడేషన్ వల్లనే ప్రీమియం మొత్తం కరిగిపోయి ఉంటుంది ఇవాళ. బట్ రేపు ఎక్స్పైరీ నిఫ్టీది, సో కొంచెం చూస్ చేసుకోవాలా. ప్రస్తుతానికి ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్లో ఉంది కాబట్టి దీనికి ఒక సప్లై ఉంది ఇక్కడ 55,367. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఈ ఏరియా నుండి సపోర్ట్ తీసుకుంది ఈ ఏరియా దగ్గర 55,075. ఇది ఏంటంటే కంప్లీట్ డిమాండ్ పెద్దది, అండ్ ఇన్సైడ్ కూడా ఒకటి ఉంది డిమాండ్, అది 54,889. ఇది ఇంకా టెస్ట్ కాలేదు. ఫైన్. సో ప్రస్తుతానికి సప్లై ఒకటే ఉంది, దీన్ని అబ్జర్వ్ చేస్తా. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ చూడడానికి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీలో కూడా ఒక ఇంపార్టెంట్ సప్లై ఉంది, అది 24,702, 24,684. ఓకే, జనరల్గా ఏంటంటే ఇదే ఒక ఇంపార్టెంట్ రిజెక్షన్. ఇది ఇంకా కిందికి వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు ఇవాళ ప్రైస్ చూస్తే. ఓకే, ఏదైతే సప్లై ఉండేనో ఆ సప్లై ఇన్సైడ్ నుండే ఇది రెస్పెక్ట్ చేసింది, అక్కడ నుండి బౌన్స్ అయింది ప్రైస్. నేను వెయిట్ చేసి ఇంకేమన్నా బేరిష్ సైడ్ మూమెంటం వస్తుందేమో అని వెయిట్ చేసిన, బట్ పైకి పోయి పైనే రిజెక్షన్ వచ్చింది. ఈడ నేను పొజిషన్ తీసుకున్నప్పటికీ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఫైన్, ఈడెన్నో తీసుకున్నాను నేను, స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా మళ్ళీ లోపలికి వచ్చి క్లోజ్ అయింది. ఫైన్. సో ఇప్పుడు ఏదైతే సప్లై ఉందో సప్లై ఫ్రెష్గానే ఉంది, ఈ సప్లై ఒకటి పెండింగ్ ఉంది. ఈ సప్లై ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుండి మేబీ క్యాండిల్స్ ప్రైస్ యాక్షన్ని చూసి నేను ఇక్కడ నుండి ప్లాన్ చేసుకుంటా. లేదు అంటే ప్రైస్ డౌన్కి వస్తే జాగ్రత్త పడాల్సిన ఏరియాస్ 2 ఉన్నాయి. ఓకే, నేను కొంచెం బేరిష్గానే ఉంటా, బట్ జాగ్రత్త పడాల్సిన ఏరియాలు 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే 24,556, 24,423. ఈ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఒకవేళ ప్రైస్ డౌన్కి వస్తుంటే ఇవి బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి, సో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫైన్. ఓకే, ప్రైస్ అయితే ఈ రేంజ్ ఇంపార్టెంట్ చూడండి, ఈ రేంజ్లో ఏం జరుగుతుంది ఏం లేదని అబ్జర్వ్ చేయాలి. ఫైన్. సెన్సెక్స్లో కూడా సప్లై పైన ఉంది 80,997, 80,905. కానీ ఇక్కడ ఒక 80,717 అనేది కూడా ఒక రిజెక్షన్ ఏరియా. ఈడ ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా రిజెక్ట్ అవుతుంది లేదని చూడాలా. జనరల్గా ఏమవుతుందంటే బ్రేక్ కూడా అవుతుంది, బట్ ట్రై చేయడానికి పోయి ఇట్లా రిజెక్షన్ కూడా వస్తుంటుంది. సో ఇట్లా ఇక్కడ రిజెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసిన తర్వాతనే ఆలోచించాలి ఇక్కడ. ఫైన్. కింద అయితే ఇంపార్టెంట్ ఏరియా 80,158 ఉంది, ఎందుకంటే ప్రైస్ ఆల్మోస్ట్ ఇక్కడ నుండే బౌన్స్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ డిమాండే. అండ్ కింద కూడా ఇంకేమైనా ఉన్నాయా, లేదు. ఈ డిమాండ్ చాలా దూరం ఉంది, 79,212, 78,605 అనేది రేంజ్. సో అక్కడి వరకు రావడానికి చాలా టైం పడుతుంది, బట్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడితే డిమాండ్ అండ్ సప్లై నియర్ బై ఉన్నాయి, బట్ సప్లై అయితే చాలా దగ్గర ఉంది కాబట్టి రేపు ఈ ఒక్కటే అబ్జర్వ్ చేస్తా. ఫైన్. క్రూడ్ ఆయిల్ ఒక సప్లై ఉంది, ఆ సప్లై బ్రేక్ అయితే ఆ సప్లై కాస్త డిమాండ్ అవుతుంది. లేదు అంటే సప్లై దగ్గర రిజెక్ట్ అయింది అంటే సప్లై వర్కౌట్ అయినట్టే లెక్క. సో ఏదైతే 5,543, 5,557 ఉందో ఈడ టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అంటే కొంచెం దీని కింద ప్రైస్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి, లేదా పేపర్ ట్రేడ్లో కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి, చూడండి. ఓకే, ఇది న్యాచురల్ గ్యాస్ ఏదైతే డిమాండ్ ఉండేనో అది బ్రేక్ అయింది. ఇప్పుడు ఈడ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఇట్లా కనబడుతుంది కదా, ఇది మళ్ళీ ఇట్లా రిజెక్ట్ అయ్యి క్రాస్ అయ్యి పైకి పోయింది అంటే ఇక్కడ స్పేస్ కొంచెం ఉంది. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది అంటే ఈ 247.5 నుండి అండ్ 255.7 వరకు స్పేస్ ఉంది. ఈ స్పేస్లోనే బుల్లిష్ సైడ్ ఆలోచిస్తే అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, అంటే ఇది ఇట్లా వచ్చింది కదా బేరిష్, ఇట్లనే కంటిన్యూగా రావచ్చు, కానీ ఇది కంటిన్యూ కాకుండా ఇట్లా మళ్ళీ క్రాస్ అయితే అంటున్నా. ఓకే, వెయిట్ చేసి చూడాలి. ఇది ఎందుకంటే ఏదైతే సప్లై ఉందో అది డిమాండ్ అయిపోతుంది ఇప్పుడు ఇది. ఓకే, ఇది సప్లైలో ఉంది, సప్లైలో ఉన్నప్పటికీ కూడా ప్రైస్ ఒక చిన్న డిమాండ్ ఉంది. అది బ్రేక్ అయితే ఒకలాగా, బ్రేక్ కాకపోతే ఒకలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసిన, ఇప్పుడు ఇది డిమాండ్ ఉంది కనిపిస్తుందా, 1,14,580, 1,14,447. ఈ డిమాండ్ అయితే కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఇంకా కంప్లీట్గా ఈ డిమాండ్ కింద నేను బేరిష్గా ఆలోచిస్తాను. కాకపోతే ఈ డిమాండ్ రెస్పెక్ట్ చేసినా కూడా నేను ఈ డిమాండ్ నుండి బుల్లిష్గా కూడా ఆలోచిస్తాను. రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడ నుండి బుల్లిష్గానే ఉంటా, కానీ బ్రేక్ అంటే ఏంది, క్లోజ్ అయితే అప్పుడు బేరిష్గా ఆలోచిస్తాను అనమాట. ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో వెయిట్ చేస్తా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదు అనేది చెక్ చేయడానికి. క్లియర్ కదా. ఫైన్. సో నాది ఏదైతే క్రిప్టో ఉండేనో ఆ క్రిప్టోలో టీఎస్ఎల్ నియర్ బై ఉంది ప్రైస్, కానీ ఇంకా టీఎస్ఎల్ తీసుకోలేదు.
వెయిట్ చేస్తున్నా, అది TSL తీసుకోకుండా మళ్ళీ పోయి టార్గెట్ హిట్ అయింది అనుకో, అంటే నా టార్గెట్ హిట్ అయిపోయింది ఎప్పుడో, బట్ ఫైనల్ టార్గెట్ అనేది ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి వచ్చింది, దాని దగ్గరికి పోయి కిందికి వచ్చింది అనమాట. సో అది హిట్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూస్తా. ఒకవేళ అది హిట్ అయినా కాకపోయినా ఏదైనా కూడా మళ్ళీ క్రిప్టో మీద ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మన టార్గెట్ హిట్ అయిపోయినాక కూడా కొంచెం మీదికి పోతే 10,000 పాయింట్లు అయిపోతుంది అనమాట. అంటే 27 పాయింట్స్ తక్కువ 10,000 పాయింట్స్ అది టార్గెట్. సో చూద్దాం, అది 10,000 పాయింట్స్ టార్గెట్ హిట్ అయితే బాగుంటుంది. చెప్పుకోవడానికి 10,000 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు, కానీ అది హిట్ కాలేదు. బట్ మళ్ళీ రిట్రేస్ అయింది కొంచెం, బట్ అది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనుకున్నా, బట్ నియర్ బై వచ్చి మళ్ళీ అక్కడ నుండి ఇట్లా ఈ నియర్ బై వచ్చి ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది. ఫైన్, కొంచెం టైం పడుతుంది టార్గెట్ హిట్ అవ్వడానికి. ఈలోపు మనం ఒక వీడియో కూడా చేసుకుందాం దాని మీద క్లియర్గా. ఫైన్. సో మీకు నిన్న ఒకటి అడిగినా నేను, ఇది ప్రైస్ సైడ్ వేస్లో ఇట్లా వచ్చినాక ఇలా వస్తే ఏం చేస్తాము అని. ఏం లేదు, ఒక బేరిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది కన్సల్టేషన్ అయ్యి బ్రేక్ అయ్యి పైకి పోతే ఎప్పుడు కూడా రిట్రేస్ అవ్వదు మళ్ళీ, అంటే రిటర్న్ ఇట్లా రాదు. కాకపోతే బేరిష్ క్యాండిల్ రావాలా లేదా ఆల్ట్ క్యాండిల్ రావాలా. ఈ ఆల్ట్ క్యాండిల్ నుండి బై చేస్తే ఈ ఆల్ట్ క్యాండిల్ కింద మనము రిస్క్ అనేది అంటే SL అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా అయితే. ఎందుకంటే అది రిట్రేస్ కాదు. పోనీ బయ్యింగ్ ఎందుకు చేయాలడా మధ్యలో అంటే అది చాలా పెద్ద మూమెంటం ఇచ్చే ప్యాటర్న్ అనమాట. అది ఇట్లాంటి కన్సల్టేషన్ వచ్చి ఇట్లా వస్తుందా, ఇది ఇట్లా వస్తుంటుంది ఒక పరి ఇట్లా, తర్వాత ఇది ఇట్లా బ్రేక్ అవుతుంది. సో ఈడ రిస్క్ చేసి దీని మీద క్రాసింగ్ అని కాదు, ఈ క్యాండిల్ విక్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో కూడా ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మూమెంటం పెద్దగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా అయితే. సో అబ్జర్వ్ చేస్తే దొరుకుతాయి అవి, కానీ లోవర్ టైం ఫ్రేమ్లో దొరుకుతాయి, బాగుంటాయి అవి. సరే, నేను ఎప్పుడన్నా డిమాండ్ ఉంటుంది కదా, డిమాండ్ నుండి ఇట్లా బౌన్స్ అవుతుంటుంది ప్రైస్. కానీ ప్రైస్ బౌన్స్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను చూపిస్తా, ఇలా బేరిష్ మూమెంటం తోటి వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఒకటి ఈ రెండు మూమెంటం వచ్చింది. ఓకే ఫైన్. మళ్ళీ తర్వాత ఇంకో దగ్గర బేరిష్ మూమెంటం వచ్చి ట్రిగ్గర్ అయింది. ఇక్కడ సింగిల్ క్యాండిల్ చిన్నగా వచ్చింది. ఓకే, ఏదైతే ఈడ మూమెంటం వచ్చిందో ఈడ కొంచెం తక్కువ వచ్చిన సింగిల్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు డిమాండ్ ఇది పవర్ఫుల్ అనుకుంటుర్రా లేకపోతే ఇది పవర్ఫుల్ అనుకుంటుర్రా అనేది చెప్పండి. ప్యాటర్న్ 1 పవర్ఫుల్లా, ప్యాటర్న్ 2 పవర్ఫుల్ అనేది చెప్పండి. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.